దత్తాత్రేయ గారు ఇక్కడ మోహన్ అన్న గాని చెన్నన్న గాని ఇద్దరికి ఒక విషయం ఏంటంటే, గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2007 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఉషా మేరా కమిటీ చేసి తారసం చేసింది. ఇప్పటి వరకు కూడా ఆడంబ సూరత్వం తప్ప, అంటే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి వ్యక్తి నేనే కావాలని రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఏదో కమిటీ 1 మెన్ కమిటీ వేసి దాన్ని నాంచి దూరం చేస్తారు. అయితే బీజేపీ ఇంకా గమ్మత్తండి, 2014లో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పింది. అంటే అధికారంలోకి వచ్చింది 2014లో, 2024 అయింది. దాదాపుగా దశాబ్ద కాలంకు పైన, అంటే 15 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏం చేసిందంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో ఒక కమిటీ వేసింది. కేబినెట్ సెక్రటరీ అయినటువంటి రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తితో కమిటీ వేసి ఆ కమిటీని తూతు మంత్రంగా వేసి పక్కకు పెట్టేసింది. ఆ కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అసలు ఎస్సీ వర్గీకరణ చేస్తామా చేయమా అని చెప్పలేదు. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మోడీ గారి పుణ్యమా లేకపోతే ఇంకొక పుణ్యమా రాలేదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు అన్నిటి దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఒక స్వచ్ఛంద సంస్థ, దానికి స్వతహాగా ఇచ్చినటువంటి తీర్పే తప్ప ఇక్కడ మోడీ క్రెడిటో లేకపోతే ఇంకెవరి క్రెడిటో ఇక్కడ ఏమీ లేదు. ఇది మాదిగల జెన్యూన్ పోరాటం వల్ల, వాళ్ళ స్థితిగతుల వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్ మోడీ గారి క్రెడిట్ లేదు. అయితే ఇంకొక విషయం, లెట్ మీ ఫినిష్ మేడం, చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే 5 సభ్యుల కమిటీతో వేసినటువంటి ఈ కమిటీకి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదంటే దాని చిత్తశుద్ధి ఏందో అర్థమైంది. అయితే మా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా మేనిఫెస్టోనే పొందుపరిచాం. అధికారంలోకి వచ్చిన అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం 2014 నవంబర్ 29న అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని 2016 మే తేదీన నరేంద్ర మోడీ గారికి స్వయంగా తన స్వస్థాలతో అప్పచెప్పినాం. ఆ తర్వాత రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం 2017లో. తర్వాత దళితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినాం. అందుబాటులో ఉన్న ప్రతి జిల్లాలో దళితులకు 3 ఎకరాల భూమి పంచినాం. మాకు కదా మేడం చిత్తశుద్ధి. మా బడ్జెట్ లోనే దాదాపుగా 17,000 కోట్లు కేటాయించినాం తెలంగాణ రాష్ట్రంలో. ఓన్లీ 1 and only స్టేట్ ఇన్ తెలంగాణ 17,000 కోట్లు దళితుల సంక్షేమం కోసం పంచినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ, అది కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. నేనేమంటా ఉన్నానంటే, రేవంత్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా దళితుల మీద వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసేది కాదు. రాజకీయ అవకాశాల కోసం మాత్రమే తాపత్రయపడతా ఉన్నారు. మా నాయకుడు కేసీఆర్ గారు మాత్రం ఒక్కడే గతంలో ఉద్యమ సమయంలో పల్లె నిద్ర చేసి దళిత వాడులో ఉన్న పరిస్థితులను చూసి కన్నీరు గార్చినటువంటి కేసీఆర్ ఇవాళ దళితుల బాగు కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే మన కళ్ళ ముందు కల్పిస్తా ఉన్నాయి కదా. దళిత వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు కావచ్చు, దళితులకు పంచిన 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత వర్గాల కోసం తీసుకొచ్చిన సప్లాన్ కావచ్చు, ఇగో ఇవాళ దళితుల కోసం మేము ఏర్పాటు చేసిన గురుకులాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మేము దళితులని అక్కడ తమ్ముడు ఒక్క మాట, ప్రకాష్ అన్న మీరు బాగా సీనియర్, మీరు జర్నలిస్టుల కన్నా ఎక్కువ మీ డిబేట్లు నేను విన్నా చూసినా, మనం కలిసి మాట్లాడాలి. మీరు చెప్పేది నాకు అర్థమైంది అన్న. నేను మా వాళ్ళని కోరేది ఏంటంటే, ఇది మనము నీవు గొప్ప నేను గొప్ప అని అనుకునే అవసరం లేదు. మనం అందరం కలిసి దీన్ని అమలు చేసుకునే ప్రయత్నం చేద్దాము అని అంటున్నా. ఇప్పుడు తమ్ముడు అంటాడు ప్రకాష్ గారు కేసీఆర్ మంచి న్యాయం చేస్తున్నట్టవా? నేను ఒక సమాధానం చెప్తా. కేసీఆర్ గారు గురించి లేవనెత్తారు కాబట్టి చెప్తా. ఒక రిజర్వేషన్ పాస్ చేసి ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి. ఎందుకంటే తెలంగాణ జనాభా పెరిగింది, కేంద్రానికి పంపించిన. ముస్లిం రిజర్వేషన్ కేంద్రానికి పంపించిన, ఇది చేసి కేంద్రానికి పంపించడం అనేది పక్కన పెట్టి నేను ఇంకా దుర్మార్గం దుర్మార్గం అంటే పని. ప్లీజ్ కాంగ్రెస్ దళిత బంధు పక్కన పెడితే ఎస్సీ ఎస్టీ సప్లాన్లు రద్దు చేసినటువంటి ప్రభుత్వం అన్న దత్తాత్రేయ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు రద్దు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీకి ఇవ్వాల్సిన న్యాయమైనటువంటి నిధులను క్యారీ ఫార్వర్డ్ కాకుండా రద్దు చేసినటువంటి ఒక ఎస్సీ వ్యతిరేక దుర్మార్గ ప్రభుత్వం తెలంగాణ అత్యంత ఎక్కువ దళితుల పైన దాడులు జరిగినటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే బీజేపీ ఫలిత రాష్ట్రాలు. మేము అధికారంలో దగ్గర మేము దత్తాత్రేయ గారు మీరు ఆగండి దయచేసి ఒక్క నిమిషం. ప్రకాష్ గారు కన్క్లూడ్ చేయండి. సబ్జెక్ట్ కి కన్ఫైన్ చెప్తున్నాను మేడం.
దురదృష్టకరమైన విషయం అంటే ఎస్టీ సప్లాన్ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తే అది రద్దు చేసి దాని ప్లేస్ లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని పెట్టి ఎంత దుర్మార్గంగా బడ్జెట్ ను డైవర్ట్ చేసిందంటే ఇప్పుడు రుణమాఫీ లేదా రైతు బంధు అందరికి ఇస్తారు, రైతు బంధు ఎస్సీలకు ఇస్తారు, ఎస్టీ సప్లాన్కి ఇచ్చినట్ట, ఓకే. మిగతా